ఇది చికెన్ ఫ్రై. కావాల్సిన పదార్థాలు చికెన్, కరివేపాకు, ఉప్పు, కారం, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, చికెన్ మసాలా, గరం మసాలా. మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. కానీ కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ వేగాక కొంచెం కలర్గా బాగా కనిపిస్తుంది. ఒక ఎగ్ కొట్టడం వల్ల కూడా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి మనం బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. సో 20 మినిట్స్ మనం అవసరమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది, ముక్కకి బాగా పడుతుంది ఫ్లేవర్ అంతా. అండ్ ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే మ్యాగ్నేట్ అవుతుంది. అండ్ కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పెరుగు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిశ్రమం చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ వీడియో కింద నేను లిస్ట్ పెడతాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము వీడియోస్ ఇంకా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేటెక్కాక కలిపిన మిశ్రమాన్ని వేసేసుకోవడమే. మొత్తం అంతా వేసేసుకున్నాక మనం గ్యాస్ మంట అనేది సిమ్లో పెట్టుకోవడం వల్ల అది బాగా ముక్క అనేది బాగా ఉడుకుతుంది. దెన్ ఒక 20 మినిట్స్ తర్వాత సో చూసారా గైస్, ఇది ఇలా అవుతుంది. బాగా చూసారా ఎంత బాగుందో, మంచి బ్రౌనిష్గా చాలా బాగుంది. పైన మనం చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ గురించి. సో ఫైనల్ అవుట్పుట్ ఇదే.